హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. విహాకి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. యాక్చువల్‌గా రంజాన్ రోజు తన బర్త్‌డే వచ్చింది. ఆ రోజు చదవడం కుదరదు కాబట్టి ఏప్రిల్ 10థ్‌న ఈవినింగ్ ఐ మీన్ ఆఫ్టర్‌నూన్ కొంసేపు పడుకొని లేచాక తనకి జీకే ఎగ్జామ్ ఉంటే అది కొంచెం సేపు చదివించేసి ఇంక నేను తనని షాపింగ్‌కి తీసుకెళ్ళాననమాట. 7 అట్లా అయిపోతుంది వెళ్ళేసరికి. నాకు ఈ సమ్మర్‌లో దొరికే లస్సీ అంటే చాలా ఇష్టం. లస్సీ పైన కొంచెం మీగడేసి ఇస్తారు కదా! అదైతే చాలా ఇష్టమనమాట. సో, ఇంకెక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా తాగేస్తాను. అస్సలు మిస్ చేయను. ఇంకా తాగేసి మేమైతే వన్ టౌన్ ఎళ్ళాము. వన్ టౌన్ ఎందుకు అంటే కొన్ని బెలూన్స్, డెకరేటివ్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి తీసుకోడానికి. మనకి ఆహ్, స్టేట్ బ్యాంక్ ఈ కార్నర్ ఉంటది కదా! విజయవాడలో ఐ మీన్ వన్ టౌన్ దగ్గర. ఆ స్టేట్ బ్యాంక్ ఈ కార్నర్ దాటితే మనకి ఫస్ట్ లెఫ్ట్ అనమాట. ఆ సందు లోపలికెళ్తే మనకి చిత్తూరి కాంప్లెక్స్ వచ్చిద్ది. అది అందరికీ తెలుసు. ఆ కాంప్లెక్స్ ఇట్లా కిందకి స్టెప్స్ దిగితే మనకి ఫస్ట్ షాపే అనమాట. ఫస్ట్ షో, సెకండ్ షాప్ అంతే. మీకక్కడ కనిపిస్తా ఉంటది. బెలూన్స్ అన్నీ బయట బ్లో చేసి ఉంటాయి. సో, ఇంకక్కడ డెకరేటివ్ ఐటెమ్స్ తీసుకుంటున్నాను. ఇది సెట్‌లా తీసుకుందాం అనుకున్నాను. అంటే ఒక ఆర్చ్‌లాగా వచ్చిద్ది. అలానే ఎయిర్ బెలూన్స్ ఒస్తాయి. మనం బ్లో చేసి హ్యాంగ్ జేసుకోవడానికి గానీ, అలా చాలా బావుంటాయి కదా! ఒక థీమ్ ప్రకారం తీసుకుందామని అనుకున్నాననమాట. సిండ్రెల్లా థీమ్ అని, లేదు అంటే గనక అనబెల్లా థీమ్ అని ఇట్లా చాలా ఉంటాయి థీమ్స్. మనకి అందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్‌గా ఉంటాయి. ఏంటో ఈసారి విహా అన్నీ కూడా పింక్, పింక్, పింక్ అంటుంది. సో, నేనక్కడ జూస్తుంటే తను వెళ్లి, "అమ్మ నాకు పింక్ క్యాప్ దొరికిందమ్మా" అని చెప్పి ఎళ్లి పింక్ క్యాప్ తెచ్చుకుంది. ఇంకా బెలూన్స్ అవి కూడా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో తీసుకుంది. అంటే అది వైట్ కాదు కొంచెం మిల్కీ వైట్‌లో వస్తుంది. అలా తీసుకుంది. అలాగే బ్రైట్ టు బీ అని చెప్పి మనం వేసుకుంటాం కదా! ట్యాగ్ అలాంటిదే హ్యాపీ బర్త్‌డే ట్యాగ్ కూడా తీసుకుంది. అది కూడా పింక్ కలరే తీసుకుంది. నేను చెప్తున్నా, "విహా అన్నీ పింకే తీసుకుంటున్నావు విహా బ్యాండ్ మేళంలా ఉంటదేమో" అంటే, "ఉష్షు నాకు కావాలి అంతే తీసుకో" అని చెప్పి చెప్తుంది. సరే బర్త్‌డే కదా! తనని చెప్పి తనకి నచ్చినయే తీసుకున్నానన్నీ. ఇంకా మనకి డెకరేటివ్ ఐటెమ్స్ ఇక్కడ చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి. అలానే హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్ అవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఏ టు జెడ్ పార్టీకి కావాల్సినవన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. పైగా రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయన్నమాట. నాకైతే 400 చేంజ్ అట్లా పడింది అంతే. ఇంకా వేరే డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయి మేడం చూస్తారా? అని చెప్పి చూపిస్తున్నారు. ఇదేంటంటే ఒక ఫ్లవర్‌లా వస్తుందన్నమాట. మనం కావాలంటే దీన్ని పేపర్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు గానీ, ఇలా రెడీమేడ్ అయితే ఇంకా అట్లా స్టిక్ చేసేసుకోవచ్చు. దీన్ని 2 వే స్టిక్కర్‌తో గాని, లేకపోతే గ్లూతో గాని వాల్‌కి స్టిక్ చేసుకోవడమే. 4 వచ్చేసి 120 రూపీస్ అన్నారు. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. ఇంకా నేనక్కడ బిల్ పే చేసేసి ఆ ఐటెమ్స్ అన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయాననమాట. అంటే క్యాండిల్ అవన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయాను. విహాకి షూస్ కూడా తీసుకోవాలి. యాక్చువల్‌గా అక్కడ ఐ మీన్ తనకి షూస్ బానే ఉన్నాయి. కానీ కావాలి అందంటే 1 ఇయర్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ జూన్‌లో తీసుకున్నాను. స్కూల్ షూస్‌తో పాటు. ఇంకా సరే అడిగింది గదా! తీసుకుందాం. ఎలాగో బర్త్‌డే కూడా ఉంది కదా! అని చెప్పి బాటాకొచ్చా అనమాట. విజయ్ టాకీస్ దగ్గర బాటాలో తీసుకుంటాం ఎప్పుడు తనకి. చిన్నప్పటి నుంచి తనకి అక్కడే తీసుకుంటాను. ఇంక సరే కదా! అని చెప్పి లోపలికి వెళ్తే, ఈసారి విహా సైజ్ అయితే అసలు ఏమీ దొరకలేదు. తనది 2 సైజు. ఇప్పుడు పిల్లలు తొందరగా పెరుగుతారు కదా! అంటే ఈ చిన్న ఏజ్‌లో. సో, అందుకని తొందరగా 1 ఇయర్ కూడా కాకముందే కాలు సైజ్ పెరిగిందనమాట. ఇంకా సరే కదా! అని చెప్పి 2 సైజ్ కోసం వెతుకుతుంటే తనకి నచ్చిన మోడల్స్ అన్నీ కూడా 1 వరకే అవైలబుల్‌గా ఉన్నాయి. తర్వాత 3 అట్లా అవైలబుల్‌గా ఉన్నాయి గానీ, తన సైజ్ మాత్రం లేదు. చెప్పులు చూసాము. ఇంకా షూస్ చూసాము. బెల్ట్‌వి ఇట్లా చాలా మోడల్స్ చూసాము. పాపం ఇక్కడ తను చెక్ చేస్తున్నారనమాట. ఎన్ని చూసినా కూడా తన సైజ్ అయితే అవైలబుల్‌గా లేదు. పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయింది. బీసెంట్ రోడ్ దగ్గర కూడా ఒక బాటా ఉంది. అక్కడ కూడా చూసాము. అక్కడ కూడా అంత అవైలబుల్‌గా లేదు. పాపం నాకే బాధనిపిచ్చింది. ఏంటి పాపం దొరకట్లేదు. ఎప్పుడెళ్ళినా కూడా తొందరగా దొరికేసేది. అలాంటిది ఈసారి దొరకలేదు. ఇంకా సరే రేపటికి కావాలి అంది కదా! అని చెప్పి ఇంక వెంటనే బీసెంట్ రోడ్ వచ్చాము. నాకు కూడా అంటే ఆల్రెడీ షూస్ ఉన్నాయి గానీ, ఇట్లా చెప్పలు కావాలి. మా టెడ్డీ గాడిని వాకింగ్ తీసుకెళ్ళడానికి పద్దాక షూస్ ఏసుకెళ్ళలేకపోతున్నాం. సో, అందుకని చెప్పి ఈ చెప్పులు బావున్నాయని చెప్పి నేను తీసుకున్నాను. ఇదొచ్చేసి నాకు పెయిర్ 150 రూపీస్ పడింది. ఫ్లార్ వచ్చినియన్నమాట. ఇంకా తీసుకున్నాను. అంటే రోజు వేసుకోవడానికైతే పనికిరావు. ఏదో అట్లా అట్లా వేసుకెళ్ళడానికైతే ఓకే. బానే ఉంటాయి. ఇంకా అక్కడే విహాకి కూడా షూస్ తీసుకున్నాను. విహా సైజ్ 2 కదా! ఆ సైజు దొరికిందనమాట ఇక్కడ. ఇంకా సో, పింక్ కలర్ తీసుకుంది అది కూడా. ఇది వచ్చేసి 300 రూపీస్ అన్నారు. 250కి ఇచ్చారు.
మనం బార్గెయిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇంకా విహా ఒక పెయిర్, నేనొక పెయిరు తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతుంటే విహా స్వీట్ కార్న్ అడిగింది. తనకి స్వీట్ కార్న్ చాలా ఇష్టం. ఎక్కడ కనిపించింది అడిగిద్ది. ఇంట్లో చేస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్‌గా తినదు. బయట మాత్రం కావాలి అంటది. ఇంక సరే అని చెప్పి ఒక స్వీట్ కార్న్ తీసుకున్నా. ఆత్రంగా తినేద్దాం, తినేద్దాం అని చెప్పి తీసుకుంటది. నోరు కాల్చుకుంటది. ఎప్పుడు ఇంతే. మళ్ళీ లాస్ట్‌లో కొంచెం మిగిల్చేసి నాకిచ్చేసిద్దనమాట. ఇంకా అక్కడ స్వీట్ కార్న్ తినేసి మేము అలంకార్ బేకరీకొచ్చాము. ఇది బీసెంట్ రోడ్ బ్యాక్ సైడ్ ఉంటది గదా! అక్కడ. ఇది మా డ్యాడీకి తెలిసిన షాపనమాట. సో, మాకు అంటే డ్యాడీ ఒస్తారు ఎప్పుడు కొనాలన్నా. సో, మాకు కన్సెషన్ ఉంటది. 500 అట్లా బిల్ చేశామనుకోండి ఒక రూ. 100 అలా తగ్గిస్తారు. ఎంత తగ్గినా తగ్గినట్టే కదా! సో, ఇట్లా విహాకి కేక్ తీసుకుంటున్నాను నాన్న అంటే, సరే నేను వస్తానని చెప్పి నాన్న కూడా వచ్చారనమాట. ఇంక నేనైతే ఒక హాఫ్ కేజీ కేక్ తీసుకున్నాను అంతే. బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. తను స్ట్రాబెర్రీ అడిగింది గానీ, అక్కడ అవైలబుల్‌గా లేదు. ముందు చెప్తే వాళ్ళు చేసేవాళ్ళే గానీ, నేను ఉంటది కదా అన్న ధీమాతో చెప్పలేదు. ఆర్డర్ ఇవ్వలేదు. ఇంక సో, అది తీసుకున్నాను. విహాకి ఇక్కడ ఏదో స్వీట్ నచ్చిందంట. సో, అది తీసుకుంటానమ్మా అంటే, ఇంకా అది తీసుకొని తినింది. ఇంకా మేము ఇలా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. చాలా ఎక్కువ సేపే పట్టింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి.